బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంపై తాము చర్చకు సిద్దమని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములను వారి అనుబంధ సంస్థలకు కేటీఆర్ కట్టబెట్టారని ఆరోపించారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ పగటి కలలు కంటున్నారని అన్నారు. అన్యాక్రాంతమైనటువంటి ప్రభుత్వ భూములు మొత్తం వెనక్కి తీసుకోవాలని ఒక సదుద్దేశంతో హైడ్రా తీసుకొచ్చాం కదా, దాన్ని కూడా అవాస్తవాలు చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే హైడ్రా సంపూర్ణంగా విజయవంతమైతే పోయే భూములను టీఆర్ఎస్ నాయకులే కదా, ఆనాటి మంత్రులే. కాబట్టి హైడ్రా మీద రాద్ధాంతం చేశారు, ఇలా మూసి మీద రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. రాష్ట్రాన్ని సమూలంగా డిస్టర్బ్ చేస్తూ అభివృద్ధికి అడ్డుపడుతున్నటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు. డెఫినెట్గా మాకు అనుమానం ఉన్నాయి. మై హోమ్ భూములు కట్టినటువంటి ప్రదేశము హెచ్సియుకు ఆనుకొని ఉంది, ఆ దాంట్లోనే కట్టారని నేను అంటా ఉన్నాను. దాంతోపాటు వారు ఇచ్చిన రోడ్ ఏదైతుందో హెచ్సియు క్యాంపస్ నుండే రోడ్ ఇచ్చారు, 100 ఫీట్స్ రోడ్డు. ఎట్లా ఇస్తారు, ఏ రకంగా ఇచ్చినారు అప్పుడు కేటీఆర్? దాని మీద మాట్లాడండి ఫస్ట్. డెఫినెట్గా ఇప్పుడు చర్యలు అనేవి ఏదైనప్పుడు కాళేశ్వరం మీద విచారణ జరుగుతూ ఉంది. మీకు మాకు అందరూ తెలుసు కాళేశ్వరంలో విపరీతమైన అవినీతి జరిగిందని. బట్ చర్య తీసుకోవడానికి కాంక్రీట్ ఎవిడెన్స్ కావాలి, డాక్యుమెంట్ కావాలి. నేను అందుకే ముఖ్యమంత్రి గారిని ఆ రోజు నేను గాంధీ భవన్లో చెప్పాను, సమూలంగా దీని మీద విచారణ జరపాలి. హెచ్సియు భూములు ఎక్కడెక్కడికి అన్యాక్రాంతమైనయో సమూలంగా విచారణ జరపాలి. హెచ్సియు భూములు అన్యాక్రాంతమైన దాని మీద మాట్లాడుతున్నారు, కానీ హెచ్సికి సంబంధం లేకుండా ప్రభుత్వ భూమి మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ సాగు చేసే ప్రయత్నం చేసింది పరిపూర్ణంగా ప్రభుత్వ భూమి, అది విద్యార్థులకు కూడా తెలుసు. పగటి కాలంలో కంటున్నారు కేటీఆర్ గారు. నేను చాలా సందర్భాలు చెప్పాను, ఇవాళ డైలీ వేదిక చెప్తా ఉన్నారు. వచ్చే రోజుల్లో రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు.